ఓకే. జనాలు కూడా బాగా నచ్చింది. అంటే నేను రెగ్యులర్గా తీసుకున్నాను, 2 నెల పట్టింది అది మొత్తం సెటప్ వేయడానికి, ఐ మీన్ నా ఫామ్ హౌస్ వేయడానికి. ఎవ్రీడే వెళ్ళిపోవడము, ఆ గోప్రో పెట్టుకొని టైం ల్యాప్స్లు తీసుకోవడము, పనికి వస్తుందిలే తీద్దాంలే అని చెప్పి అదంతా కలిసి ఆ ఫామ్ హౌస్ టూర్ అని ఫస్ట్ వీడియో వదిలేను. చూసే ఉంటారు మీరు. నాకు నచ్చిన విధంగా మా తమ్ముడు కానీ, మా మరదలు కానీ, మా తమ్ముడు గారు అబ్బాయి గోపి, అతని భార్య అంటే మా కోడలు, వీళ్ళందరూ సహకారంతో మేము ఫామ్ హౌస్ నాకు ఎలా కావాలో అలాగ ప్లాన్ చేశారు వాళ్ళు. నేను ఎక్కడా మళ్ళీ కష్టపడతానని చెప్పి నన్ను రానిచ్చేవాడు. మా గోపి, మా అబ్బాయి సాయి తేజ, వాళ్ళిద్దరే దాన్ని ప్లాన్ చేసుకుని చాలా కష్టపడి మంచి సమ్మర్ లో మేలో వేసాము. ఆ విధంగా వాళ్ళు ఈ మధ్యలో రూపొందించారండి. నిజంగా నా డ్రీమ్ అది. యాక్టివల్ గా నేను అనుకున్నది కార్యరూపం దాల్చింది. వీడియోలు కూడా అక్కడే చేస్తున్నాము. జనాలకి నచ్చింది. సబ్స్క్రైబర్స్ అందరూ చాలా యాక్సెప్ట్ చేశారు, మంచిగా మనకి కోఆపరేట్ చేశారు. ఇంకా అది పెట్టిన తర్వాత మనల్ని ఇంకా చాలా ఆదరించే వాళ్ళు ఎక్కువ. అప్పటి వరకు మనకు 4 lakh సబ్స్క్రైబర్స్. ఈ 6 months లో మనం 1 million కొట్టేసి ఇంకా కొడతారులే. 5 million కూడా 2 million 3 million కూడా అవుతుంటాయి మనకి. అది నచ్చింది మన కాన్సెప్ట్, మా సబ్స్క్రైబర్స్ అందరికి నచ్చింది. మనకు కావాల్సింది అదే, వాళ్ళ సాటిస్ఫాక్షన్ మా మోటో. అంతా బాగానే ఉంది. మీ లైఫ్ లో ఎప్పుడైనా బాధపడింది మూమెంట్ ఏమైనా ఉందండి? ఎప్పుడైనా? చాలా ఉన్నాయండి. ఏదైనా సంథింగ్ ఏమన్నా అంటే ఎవరైనా మోసం చేయడం అట్లా ఏమన్నా ఉన్నాయండి? అది కూడా ఉన్నాయి. ఇప్పుడు అంతా బాగానే ఉంది మొత్తం. ఇప్పుడు అసలు ఏ టెన్షన్ లేదండి, పీస్ఫుల్ గా నా జీవితం. నేను చరమాంకంలో ఉన్నాను, చాలా హ్యాపీగా సాగిపోతుంది. అది నా ఫ్యామిలీ సహకారంతో. నా పిల్లలు గాని, నా భార్య గాని. నా భార్య కూడా చాలా కష్టజీవండి. బా నిజంగా నేను హోటల్ పెట్టిన అన్ని సంవత్సరాలు కూడా బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా నా భార్య. మీరు వీడియోలు చేయడానికి వెళ్ళినప్పుడు కూడా ఆవిడే చూసుకుంటారు. ఏ టు జెడ్ నా భార్య బాగా చేస్తుంది. మా పెద్ద అబ్బాయి కూడా బ్యాక్గ్రౌండ్, మా పెద్ద బాబు కానీ, మా మిస్సెస్ కానీ, అలాగే మా తమ్ముడు ఫ్యామిలీ కానీ మా వీడియోస్ అన్నిటికీ చాలా సహకరించారు, సహకరిస్తున్నారు కూడా. మా మిస్సెస్ లేని నేను లేను. ఇప్పుడు చెప్పాలి, ఇప్పుడు ఛానల్ అంతా మొత్తం తనకి 1 man army కదా. ఇప్పుడు మీరు ఇంత సక్సెస్ అయ్యి ఇక్కడ కూర్చున్నారంటే రీజన్ ఏదైనా తెర ముందు వాళ్ళం అండి. వెంకటేష్ గారు తెర ముందు వాళ్ళం మేమిద్దరమే. తెర వెనుక వాళ్ళ గురించి ఆలోచించాలి కదా. మరి వాళ్ళు లేనిది గ్రౌండ్ వర్క్ వాళ్ళది. అక్కడ ఎప్పుడు నేను నాన్న ఇద్దరు వెళ్లే వాళ్ళం. అక్కడ అంతా వంటలు వండిన తర్వాత పాత వీడియోస్ లో అంతా డాడీ పేర్చుకునేవాడు, మొత్తం అంతా పేర్చుకొని. నేను అంతా ఈ షూట్ చేసుకుంటా ఉండేవాడిని, ఏమన్నా దొరుకుతాయి మా ఫ్రేమ్స్ అని. డాడీ అన్ని పేర్చుకొని, డాడీ వంట వండి, డాడీ కడిగేసుకొని మొత్తం అంతా డాడీ చేసుకునేవాడు. అప్పుడు అమ్మ ఉండేది కాదు, అమ్మ హోటల్ చూసుకునేది. ఇక్కడ ఫామ్ హౌస్కి వచ్చిన తర్వాత నుంచి ఇంకా మా డాడీకి కొంచెం పని తగ్గించామన్నమాట. చాలా 80% వర్క్ తగ్గిపోయింది. మా అమ్మ చేస్తుంది. నేను ఓన్లీ వీడియో వరకే నా వర్క్. అంటే మనం కరెక్ట్ గా చూపించాలంటే ప్లాస్టిక్ డబ్బాలు ఏవి ఉండవు మా వీడియోస్ లో చూస్తే మీరు. మొత్తం అంతా మనం నేచర్ రిలేటెడ్ ఉంటాయి, మొత్తం కుండలు ఇవే ఉంటాయి. అంతా ఏవి రాకుండా చూసుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే నాకు పర్సనల్ గా నచ్చదు, ఏదైతే నాకు నచ్చదో నేను అది పెట్టను. నాకు నచ్చిందే జనాలకు నచ్చింది. నేను అనుకున్నది సక్సెస్ అయ్యిందని నేను అప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట బాగా. నేను కూడా నాకు రాని వంట నేను చేయనండి. నాకు రాని వంట, రాని వంటలు ఉన్నాయండి మీకు? రాని ఉంటాయండి, లేకుండా ఎందుకు ఉంటాయండి? నేను పాతకాలం నాటి కుక్కినండి. నేను పాతకాలం నాటి కుక్ని. ఇప్పుడంతా లేటెస్ట్ గా ఎన్నో రకాల వంటలు వచ్చినాయి, ఎంతో మంది ఎన్ని లేటెస్ట్ వచ్చినా గానీ పాతకాలం నాటికి అభిమానులు ఉన్నారు బాగా, అవే కావాలంటున్నారు. బ్యాక్ వచ్చేస్తాను నేను రోజులు. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ వచ్చేసింది మళ్ళీ. అందుకని మన వంటల మీద కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు చాలా మంది. అంటే మనం చేసే విధానం కూడా అలాగే ఉంటది, తినే విధానం కూడా అలాగే ఉంటది. తినటం కూడా నేను ఎబ్బెట్టుగా తినను, చాలా నీట్ గా జనాలకు నచ్చే విధంగా ఆయనలాగా ఉంటారండి. ఆయన ఇంట్లో ఎలా ఉంటానో అలాగే మనం వేరే నాది కానిది నేను చేయను. అంతే, రాదు కూడా. ఒకసారి నేను చెప్తుంటా, డాడీ ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం డాడీ అంటుంటే అది యాక్టింగ్ లాగే అనిపిస్తుంది. డాడీ చేస్తున్నప్పుడు నేను చెప్పింది చేస్తాడు, అన్ని ఏది చెప్పినా చేస్తుంటాడు. అది యాక్టింగ్ లాగే అనిపిస్తుంది. అక్కడ షూట్ చేస్తాను కానీ ఎడిటింగ్ లో తీసేస్తా ఉంటాను. ఇదంతా యాక్టింగ్ లాగా ఉంది, ఎందుకు డాడీకి వచ్చిందే పెడదాము అనే ఇదిలోనే ఉన్నాను. ఏదైనా మనం చేసే పనిలో న్యాచురాలిటీ ఉండాలండి. మనకు నచ్చిన పని కానీ, మనం మెచ్చిన పని కానీ, మనం తినే విధానం కానీ, మన దినచర్య కానీ ఏదైనా సరే మనకి ఎలా నచ్చిందో అలాగే చేసుకో. ఆఫ్ ది కెమెరా ఒక రోజు మీరు వచ్చి ఉన్నా సరే డాడీతో, ఎవరైనా సబ్స్క్రైబర్స్ కూడా వస్తుంటారు చాలా మంది, మీరు వీడియోలో ఉన్నట్టే ఉన్నారు అంకల్ బయట కూడా అంటారు. కాకపోతే అక్కడ లుంగి కడతానండి, ఇక్కడ ప్యాంట్ వేస్తాను అంతే. నేను ఎక్కువ ప్యాంట్ వాడను. ఎక్కడన్నా ఏమన్నా ఫంక్షన్స్ ఉంటే, అకేషన్స్ ఉంటే తప్పనిసరి వెళ్తాను. నాకు బంధువుల్ని పెంచుకోవాలన్నా, పలకరియాలన్నా, ఆత్మీయత ఉన్న వాళ్ళని నలుగురిని పలకరి నాకు చాలా ఇష్టం అండి.
అందరితో మమేకమై కలిసిపోవాలి, అందరితో సహజీవనం చేయాలని నాకు చాలా ఇష్టం. మా పిల్లలు కూడా నా అభిరుచి తగ్గట్టుగానే వాళ్ళు ఎవరు ఏం కూడా అడ్డు చెప్పరు. మా డాడీ పద్ధతి ఇంతేలే అనుకుని వదిలేస్తారు. ఫైనల్ గా మీ డ్రీమ్ ఏం చెప్తారు ఫైనల్ గా? ఇంకా మొన్నటి వరకు నా డ్రీమ్ అంటే 1 million సబ్స్క్రైబర్స్ కొట్టాలని గోల్ ఉండేదండి. అది అనుకోకుండా నా సబ్స్క్రైబర్స్ దేవుడి వల్ల చాలా ఫాస్ట్ గా జరిగిపోయింది. ఇంకా లేట్ అవుద్ది అనుకున్నాను, కానీ చాలా ఫాస్ట్ గా జరిగిపోయింది. నా సబ్స్క్రైబర్స్ నా దేవుడు కాబట్టి ఇట్లా 1 million కి నన్ను తక్కువ టైంలో చేర్చినందుకు వాళ్ళందరికీ పేరు పేరున ఈ విధంగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఇక నా డ్రీమ్ అంటే మా పిల్లలు లైఫ్ లో బాగా సెట్ అవ్వాలి, నా ఫ్యామిలీ బాగుండాలి, ఆరోగ్యవంతమైన జీవితంతో ఇలాగే గడిచిపోవాలి. నేను కూడా ఇప్పుడు అయితే చాలా ఆరోగ్యంగా ఉన్నానండి. నా ఆరోగ్యవంతమైన జీవితం ఇలాగే కంటిన్యూషన్ అయ్యి ఇలాగే జీవించాలని చెప్పి నాకు చాలా కోరుకుంటుంది. నా డ్రీమ్లు అంటే సపరేట్ మాకు డ్రీమ్స్ అనేది మాకేం లేవు. ఫినాన్షియల్ గా ఇబ్బంది పడ్డాం అంతే. ఎప్పుడైతే యూట్యూబ్ సక్సెస్ అయిందో ఇంకా టెన్షన్స్ ఇంకేం లేవు, ఇంకా లేవు. హ్యాపీ అలా ఇంకా వచ్చే రెవెన్యూతో వీడియోస్ చేసుకుంటూ మనల్ని సపోర్ట్ చేస్తున్నారు, మనం వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి. సో అదే విధంగా అంతే శ్రద్ధ పెట్టి ఇద్దరం వీడియోలు తీస్తాము. వాళ్ళ కామెంట్స్ రూపంలో వాళ్ళు అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎంటర్టైన్ అవుతే చాలు, మాకు ఇంకేం అక్కర్లేదు. వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మనం న్యాయం చేస్తున్నామా లేదా, అదే నా మెయిన్ వచ్చేసి మోటో అదే. మాకు కంపల్సరీ మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి వాళ్ళకి. మాకు ఉన్నంతలో వృద్ధాశ్రమాలకు కానీ అనాథ శరణాలయం చేస్తూ ఉంటామన్నా. కంపల్సరీగా ఫుడ్ చేసి అంటే మేము అది ఇష్టం ఉండదండి. అంటే మనీ ఇది తీసుకున్నట్టు, ఐ మీన్ అదే ఇంకా జస్ట్ కెమెరా కోసం చేసినట్టు ఉంటుందని చెప్పి మేము చేయము. ఎందుకంటే ఇప్పుడు 1 million చేసిన తర్వాత డాడీ మనం అనుకున్నాం, యాక్చువల్ మేము అనుకున్నాను ఒక 400 people ఎక్కడన్నా మనకి ఆర్ఫనేజ్ ఉంటే చేద్దామని మేము అనుకున్నాం. తప్పకుండా చేస్తాం. మన వీడియో షార్ట్ చేసి పెట్టాం కూడా. ఎక్కడన్నా అనాథాశ్రమాలు ఉంటే చెప్పండి, ఒక 300 to 400 people ఉంటే మేము చేస్తామని చెప్పాం. కానీ నాకు ఇప్పుడు వద్దనిపిస్తుంది ఎందుకో. నేనేమనుకుంటున్నానంటే ఇట్లా వీడియోస్ ఉంటారు చాలా మంది, వాళ్ళకి టైలరింగ్ ఇష్టమైన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఫుడ్ మిషన్లు ఇవ్వడం, ఒక లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది. అలా మనీ జనరేట్ అవుతుంది వాళ్ళకి. ఓవరాల్ గా ఫుడ్ ఒక పుట్ట తిని అయిపోద్ది. సో అది నేను రీసెంట్ డాడీకి చెప్పా, డాడీ ఇట్లా అనుకుంటున్నా, ఇట్లా చేద్దాం, వాళ్ళకి జీవనోపాధి ఉన్నట్టు ఉంటుంది. ఎవరైనా చదువు లేని వాళ్ళు కూడా ఒక 1 year చదివిద్దాము, 2 years చదివిద్దాము, డిపెండ్స్ బ్రో. నేను ఒకసారి ఇంటర్వ్యూ ద్వారా తెలిస్తే బాగుంటుంది. ఎవరన్నా కరెక్ట్ గా మనకి ఎవరన్నా నీడీ పీపుల్ ఉంటే లైఫ్ సెట్ అవుతే బెస్ట్ కదా ఇంకా మనం చేసేదానికి. ఒక పూట అనేది నార్మల్ అలా ఆలోచిస్తున్నాను. హ్యాండిక్యాప్స్ ఉంటారు కదండి, వాళ్ళకి వీల్ చైర్స్ అంటే అట్లా, అలాగంటే చదువుకునే పరిస్థితి లేని వాళ్ళకు పుస్తకాలు కొనేయటం, వాళ్ళకి బట్టలు కొనేయటం, ఎలాంటి చేద్దాం డాడీ అంటే సరే దీనికి ఇలా చెక్ పెట్టేసి ఇలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి మాకు ఉందండి. ఎందుకంటే ఆ భగవంతుని దయ వల్ల మాకు వచ్చే రెవెన్యూలో కొంత పర్సంటేజ్ ఇలాంటి కార్యక్రమాలకి, అనాథ శరణాలయానికి ఇప్పుడు కూడా మేము ఫుడ్ తీసుకెళ్తామండి. కానీ మేము వీడియోలు తీయం, ఎందుకంటే వీళ్ళు అందరికి తెలియాలన్నట్టుగా వీడియోలు చేస్తున్నారని చెప్పి చెప్పుకుంటారు. అంటే అలా చేసాము ఇంతకుముందు, కాదన్నాను నేను. స్టార్టింగ్ వీడియోస్ లో నేను వెళ్ళి పెట్టేవాళ్ళం, ఎందుకంటే అక్కడ ఫుడ్ ఎక్కువ చేసేయడం చూపించేవాడిని. నేను అలా ఫస్ట్ లో ఏమనుకున్నానంటే ఫుడ్ ఎక్కువ చేద్దాం డాడీ మనము, అది ఇంట్రెస్టింగ్ ఉంటే జనాలకి అని అనుకునేవాళ్ళు. ఉండేదేమో మేము 4 మా అమ్మ ఎక్కువ నాన్ వెజ్ తినదు, ఇంట్లో ఏదో తినేసి ఉంటారు వాళ్ళ ఇంట్లో. మేము అక్కడ షూట్ చేసుకుని వచ్చే లోపు ఆ ఫుడ్ అంతా ఏం చేయాలి తెలియక అది అక్కడే అలా ఉండేవి. మా ఓల్డేజ్ హోమ్స్ ఉంటే పెట్టేసి అది షూట్ చేసేవాడిని. రాను నాకే నచ్చలా, ఎందుకు ఇది కూడా షూట్ చేయడం, వద్దు మనం తక్కువే చేద్దాం, ఎందుకు హెవీగా. మీరు చూసినట్లయితే మనం అన్ని 1 kg ఉంటాయి, 1 kg చేద్దాం సరిపోతాయి. ఇంట్లో చేసుకునే విధంగా ఉండాలి అందరికి. 1 kg చేస్తే అందరూ చేసుకుంటారు, ఒక 7-8 మంది తినొచ్చు ఇంట్లో. ఇది ఇలా వెళ్ళిపోయి తర్వాత ఇంకా వద్దు మనకు అట్లా పెట్టడం అది వద్దు అని చెప్పి. అందుకు ఇప్పటి వరకు మనం ఎక్కడ మనం అట్లా ఏదో డొనేట్ చేస్తున్నట్టు కానీ అది కానీ ఆఫ్లైన్లో అఫ్కోర్స్ చేస్తూనే ఉంటాం అన్న. మీ వీడియోలు ఎంత న్యాచురల్గా ఉన్నాయో మీరు మాట్లాడితే కూడా అంత అలాగే ఉందనమాట. అంతే క్యూట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే వీళ్ళకి అది చేయాలి, సంథింగ్ ఇలా చేయాలి, మాకు వచ్చిన దాంట్లో ₹1 ఒక 10 పైసలు ఇట్లా చేయాలని థాట్ రావడం కూడా నిజంగా అది అంతే. అంటే మేము ఎక్స్పెక్ట్ చేయను మనీ అన్న. చెప్పాను కదా మీకు ఇంతకు ముందే, 20,000 30,000 వస్తే మన లైఫ్ సెట్ అమ్మా యూట్యూబ్ నుంచి అనుకున్నా. మేము ఎక్స్పెక్ట్ చేయడం దానికన్నా హ్యాపీగా ఎక్కువనే వస్తుంది.